Hey guys, what's up? So welcome back to our channel Lakshmi Chakrada Vlog. So this vlog ఏంటంటే my dad to Vizag part 2. So let's see. Hi, we are now checking into the room. Now we are flying to Araku and see soon. We are starts Araku journey. See you again. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీ చక్ర ఛానల్. మేము ఇక్కడ అరకు బొర్రా గృహలు వెళ్ళే లైన్లో ఉన్నాము. మనము చాలా వీడియోస్లో కూడా మనం చూసాము. ఇక్కడ బొంగులో చికెన్ అండ్ బిర్యానీ అండ్ నాటుకోడి కూడా ఇక్కడ ప్రత్యేకత అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మీకు హోటల్ కూడా చూపించబోతున్నాను. ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. ఆల్రెడీ అక్కడ బొంగులో అంటే ఒక వెదర్ లాంటివి ఉన్న దాంట్లో పెట్టేసి చికెన్ని తయారు చేస్తారు. ఆల్రెడీ కొంతమంది పర్యాటకులు ఎవరైతే బొర్రా గృహలు అండ్ అరకు వెళ్తున్నారో కంపల్సరీగా అందరూ ఆగి ఇక్కడ ఆ బొంగులో చికెన్ టేస్ట్ చేస్తారు. ఒకసారి మనం కూడా మీకు కూడా ఎలా ఉంది ఏంటి నేను చూపించబోతున్నాను. బొంగులో పెట్టి చేయడం వల్ల దాన్ని బొంగులో చికెన్ పిలుస్తారు అనమాట. బ్యాంబో ర్యాంబో లాగా. ఓకే గాయస్, వేడి వేడి బొంగులో చికెన్ ఇప్పుడే బొంగు వెదర్ నుంచి తీసి వేడి వేడిగా చేయడం అయింది. ఇప్పుడు వేడి వేడిగా ఉంది, సర్వ్ చేసుకోబోతున్నాము. మనం చూసినట్టయితే ఈ చికెన్ పీస్ చాలా బాగుంది, చాలా బాగా వండారు. ఎలా ఉంది మిస్టర్ కరుణాకర్? సూపర్. We are waiting for Chakri sir's reaction. ఏమంటారు? బాగుందా? రియల్ గా బాగుంది, చాలా బాగుంది. నైస్. బ్లాక్ కోసం కాదు చెప్పేది, 100%.
మేము ఇప్పుడు బుర్రా క్లేవ్స్లో ఉన్నాము, బుర్రా గృహంలో ఉన్నాము. ఒకసారి వెళ్తున్నాము లోపలికి. ఇప్పుడే బుర్రా గ్రౌండ్ నుంచి వస్తున్నాము. ఆల్రెడీ ఈ రూట్ నుంచి వస్తున్నాము. ఇప్పుడు మనం ఇటువైపు అరకు వ్యాలీ వెళ్తున్నాము. ఒకసారి ఆల్రెడీ బుర్రా గ్రౌండ్ దాటి 30 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ ఇటు నుంచి అరకు వ్యాలీ వెళ్తున్నాము. సో ఒకసారి ఆ బోర్డు కూడా చూడండి. ఒకసారి బుర్రా గ్రౌండ్ 30 కిలోమీటర్స్ ఉంది. విజయనగరం మీదకి వచ్చాము మేము. విశాఖపట్నం నుంచి 76 కిలోమీటర్లు అండ్ విశాఖపట్నం 110 కిలోమీటర్లు ఉంది. అండ్ అక్కడ నుంచి రూటు ఈ విధంగా స్ట్రైట్గా మనం వెళ్ళినట్టయితే అరకు వ్యాలీకి వెళ్తున్నాము. 8 కిలోమీటర్స్ లో మనకి ఇప్పుడు అరకు వ్యాలీకి వెళ్తున్నాము. సో లెట్స్ సీ ద అరకు వ్యాలీ. చాప్రాయి జలపాతము. ఇక్కడ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఒక జలపాతం లాగా. వాటర్ మాత్రం కింద నుంచే, అంటే ఒక చెరువు నుంచి పక్కన నీళ్ళు వెళ్తున్నట్టుగా అలానే ఉంది. అక్కడ ఒకసారి చూడండి. అండ్ అక్కడ గిరిజనులు ఒక చిన్న సాంగ్ డ్యాన్స్ కూడా వేస్తున్నారు. జత 50. చాపరాయి జలపాతం దగ్గర చీకులు ఉన్నాయి. అంటే చికెన్తో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని గుచ్చి వేడి చేస్తూ ఇస్తుంటారు. ఒకసారి చూడండి.
you guys like this video, so please like, share, comment and subscribe to our channel Lakshmi Chakrada Vlogs, and don't forget to press the bell icon. Bye guys.